మనం యొక్క అరటి తోటల్లో పర్యవేక్షణ చేయడం జరిగింది. మొన్న వడగళ్ళ వాన తుఫాను వచ్చి చాలా మంది రైతులు అరటి తోట రైతులు నష్టపోవడం జరిగింది. మరి అది ఒక 40-50% పండు దశ వచ్చేటప్పటికి మరి అది ఈ యొక్క అకాల వర్షాల వలన, ఈ తుఫాన్ల వలన మరి అరటి చెట్లు ఎక్కడికక్కడ కూలిపోవడం జరిగింది. మరి మనం ఇక్కడికి వచ్చాం, ఈ ప్రాంతంలో చూసాం, ఈ విజువల్స్ చూసాం. మరి రైతు ఎంత చాలా ఆవేదన చెందారో. ఇటు రేవు రాంబాబు గారు, అటు సత్యనారాయణ గారు చాలా ఆవేదన చెందుతున్నారు. గెళ్ల పట్టుకుని కూడా రైతు చూపిస్తున్నాడు, మేము ఇంత ఎలా నష్టపోయామని. మరి ఈవేళ ప్రభుత్వం నిద్రమత్తులో ఉన్నది, నిద్రావస్థలో ఉన్నది. మరి ఈ ప్రభుత్వ అధికారుల్ని మరి రైతుల వద్దకు పంపించి రైతు భరోసా కేంద్రం ద్వారాగా వారికి పంట నష్టం నమోదు చేయాలి. మరి వారి పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచించాలి. వారికి తక్షణమే ఈ యొక్క పంట నష్టం మరి అంతకు ముందర ప్రభుత్వంలో అయితే 200, 203 లేదా 300 రూపాయలు కూడా మరి మేము ఈ యొక్క అరటి గెలని మరి పచ్చికించేసి అమ్మకం చేసేటువంటి పరిస్థితి, అవతల కొనుగోలు కూడా జరిగేది. ఈవేళ 40 రూపాయలు 50 రూపాయలకి మరి కొనుగోలు చేయడం జరుగుతుంది అంటున్నారు. చాలా నష్టపోతున్నారు. ఈ విధంగా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. మా రైతుల పక్షాన చాలా దురహంకారంతో ఆలోచిస్తుంది. ఎందుచేత అంటే ఒక యూరియాకి వెళ్ళాలంటే ఒక రైతుకి ఒక బస్తా ఇస్తున్నారు. 7 ఎకరాలు 10 ఎకరాలు 12 ఎకరాలు పండిస్తున్నా కూడా అది కూడా ఆ ఒక బస్తా కోసం కూడా ఎండలో లైన్లో ఉండి చెప్పులు కూడా లైన్లో పెట్టుకుని మేము ఆ యూరియా కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తుంది. రైతులు చాలా దీనావస్థలో ఉన్నారు. ఈ రైతులందరినీ కూడా ఆదుకోలేని పక్షంలో వారు దేనికైతే పిచికారీ చేస్తున్నారో ఆ పిచికారీ పురుగుల మందులు మేము సేవించాలేమో అని రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు. మీరు విన్నారు కూడా మీడియా ద్వారా. కానీ మరి అందుకని తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులను దృష్టిలో పెట్టుకుని మరి అచ్చెన్నాయుడు నాయుడు గారు లండన్ వెళ్ళి అక్కడ సింగార్లు సింగపూర్లు అవన్నీ తిరిగి వచ్చి కన్నా ఇక్కడ రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో మరి దానిని ఆలోచించి మరి తక్షణమే వారి యొక్క సిబ్బందిని, వారి యొక్క అధికారులందరినీ కూడా రైతుల వద్దకు పంపించి రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి ఏ విధంగా తెలుస్తుందో అన్నిటికీ ఒకటే మార్గం, ఉద్యమమే మార్గం. ఈ ఉద్యమం ద్వారాగా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తామని మీడియా మిత్రుల ద్వారాగా కూడా మేము తెలియపరచుకుంటున్నాం. మరి దీనికి సంబంధించిన యూజువల్స్ కూడా మరి పాత్రికేయ మిత్రులు ఇప్పుడు చూస్తున్నారు, తీస్తారు కూడా. మరి ఇంతటి నష్టం జరిగింది కాబట్టి నష్టపరిహారం ఇమీడియట్గా మరి వారికి అందజేయవలసిందిగా కోరుచున్నాం.